హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే తిరుమల వ్లాగ్లో పార్ట్ 2 అని చెప్పొచ్చు. ఈ వీడియోలో అయితే ఇంకా మేము తిరుమలలో మా దర్శనం ఎలా అయింది, ఇంకా దర్శనం తర్వాత మేము ఏమేం ప్లేసెస్ విజిట్ చేసాం అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. మీరైతే వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, చూసి వెళ్ళిపోకండి. కొంచెం ఒక చిన్న లైక్, షేర్, కామెంట్, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదంతా ముందెందుకు చెప్తున్నావు తల్లి, లాస్ట్గా చెప్పుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ మీరు లాస్ట్ దాకా చూడరు అనిపిస్తుంది నాకు వీడియో. అందుకని చెప్పి అయితే నేను ఫస్టే చెప్పిన, మర్చిపోకుండా నచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి. ఇంకా మేము తిరుమలకి వెళ్ళిన తర్వాత నేనేమో అల్పిరి స్టెప్స్ అయితే ఎక్కలేకపోయినా, మా వాళ్ళు అయితే ఎక్కి పైకి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం కూడా రెస్ట్ లేకుండా మళ్ళీ వెంటనే దర్శనంకి వెళ్దామని అయితే రెడీ అయ్యి ఇక్కడ వెంకటాద్రి నిలయంకి అయితే వచ్చినాము. ఏమైనా తిని వెళ్తే బాగుంటుందని చెప్పి సాంబార్ రైస్ ఇంకా కొబ్బరి చట్నీ అయితే తిన్నాము. చాలా బాగుంది, టేస్ట్ అయితే నాకు మస్తు నచ్చింది. తిని అయితే మేము క్యూ లైన్లోకి అయితే ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము. అసలు ఎన్ని అవర్స్ పట్టుద్దో మా దర్శనం అనేది అయితే మాకు చాలా ఉండే. ఒక్కొక్కరు 30 అవర్స్, 28 అవర్స్ పడుతుంది అని అంటున్నారు కదా, మరి మాకెంత పడుతుందో అని మేము అనుకున్నాము. మాకైతే ఎక్స్పెక్టెడ్ దర్శనం అవర్స్ అయితే 28 అవర్స్ అయితే చూపెట్టిళ్ళు. ఇంకా చూడంగానే నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి అనుకోండి. 28 అవర్సా, అసలు 28 అవర్స్ ఎక్కడ ఉంచుతారు, ఎక్కడ తిప్పుతారు అని అయితే నా లోపల చాలా క్వశ్చన్స్ అయితే మొదలైనాయి. ఇంకా కానీ మా వాళ్ళు ఓపికతో లేరు కాబట్టి నేను వాళ్ళని ఏం ఆ క్వశ్చన్స్ అడగలేదులేండి, నా లోపల నేనే ఉంచుకున్నా. మా ఆయన బాగా అలసిపోయిండు పాపం, ఇంకా క్యూ లైన్లోనే నిద్రపోయిండు. నేనేమో నిద్రపోలేదులేండి, నేను కొంచెం మెలకువతోటే ఉన్నా. ఇంకా అందరిని చూసుకుంటా వీడియోలు తీసుకుంటున్నా. నేను రాక మస్తు రోజులు అయింది కదా, అందుకే ఈ ప్లేస్ అంతా ఒక్కసారి చూద్దాము, మళ్ళీ వచ్చినప్పుడు ఈజీగా గుర్తుండిపోద్ది అనేది అయితే నేను నిద్రపోకుండానే ఉన్నా. అసలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే నాకు అసలు అర్థం కాలేదు. అక్కడక్కడే తిరిగినట్టు అనిపిస్తుంది, కానీ మేము నైట్ అంతా నడుచుకుంటూనే ఉన్నాం. అసలు మా కాళ్ళకు కొంచెం కూడా రెస్ట్ అనేది లేదు. కాకపోతే ఆ క్యూ లైన్ మొత్తంలో మనం ఎక్కడ కూర్చున్నా సరే చాలా నీట్గా ఉంది. నాకైతే మస్తు నచ్చింది. నీట్నెస్ అయితే బాగుంది తిరుమలలో, ఇదొకటైతే నేను బాగా నచ్చింది నాకైతే. ఇంక ఇక్కడైతే మనం తీసుకెళ్ళిన బ్యాగ్స్, ఫోన్స్ ఇవన్నీ అయితే ఇక్కడ వీళ్ళకి ఇచ్చేయాలి. ఇచ్చేస్తే మనకు టికెట్ కూడా ఇస్తారు. ఇంకా కొంతమంది ఏంటంటే రూమ్ ఉన్న వాళ్ళు రూమ్లోనే పెట్టుకుంటారు, లేకపోతే లాకర్లో పెట్టుకొని దర్శనంకి వెళ్తారు. కానీ మేము ఏంటంటే తీసుకొని వెళ్ళినాము. మధ్యలో ఇట్లా ఇవ్వడానికి త్రీ ప్లేసెస్లలో తీసుకుంటారంట ఫోన్స్. అందుకే మేమైతే ఫస్టే ఇచ్చేసినాము. ఇంకా తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకున్నాను నేను. మా దర్శనం అయిపోయేసరికి 12 అవర్స్ పట్టింది. 28 అవర్స్ అని చెప్పి కానీ 12 అవర్స్లలో అయిపోయింది. మాకు సాటర్డే రోజు దర్శనం అయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్, వీడియోస్ అవైతే కామన్, అందరు తీసుకుంటారు. మళ్ళీ తిరుమల రాలేం కాబట్టి తీసుకున్న తర్వాత ఇంకా పైకి వెళ్ళి అయితే నేను అక్కడ కొబ్బరికాయ కొడదామని చెప్పి నేను మా ఆయన అయితే వెళ్ళినాము. ఈడ కూడా మస్తు మంది ఉన్నారు, అసలు కొంచెం కూడా సందు లేకుంటున్నారు. మనల్ని అటు పోనిస్తలేరు, వాళ్ళు ఇటు రావడానికి కూడా లేదు, అంతమంది ఉన్నారు. నేను మా ఆయనకి ఇక్కడ ముందుగానే కొబ్బరికాయ కొడతా, అంత లోపలికి వెళ్ళడానికి వీలైతలేదంటే మా ఆయన నా మాట అస్సలు వినలేదు. లోపలికి దాకా తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టును అని చెప్పి ఆ లోపల దాకా తీసుకొని పోయిండు. నేనేమో మా మరిదికి వీడియో తీయమని ఇస్తే ఆయన మమ్మల్ని తప్ప మిగిలిన వాళ్ళందరినీ కవర్ చేసిండు. ఇంకా అక్కడ ఏమంటాం మనం చెప్పండి, ఇంకేం అనలేకపోయినా. కాకపోతే నాకు తిరుమల దర్శనం అయితే చాలా బాగా జరిగిందని చెప్తాను నేనైతే. మేము 28 అవర్స్ మళ్ళీ నేను స్టెప్స్ ఎక్కలేకపోయినా అనేది ఒక డిసప్పాయింట్లు ఉన్నా, కానీ ఈ దర్శనం అయిన టైం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని స్ట్రగుల్స్ అన్నీ ఒక్కసారి మనం ఆయనను చూడగానే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా, సేమ్ నాకు కూడా అట్లనే. ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా సేమ్ నేను అక్కడ దేవుణ్ణి ఎట్లా చూసినో నాకు అదే కళ్ళ ముందు కనబడుతుంది. అదే విధంగా సేమ్ నేను ఎట్లా చూసినో సేమ్ అట్లనే కనబడుతుంది. ఈ జన్మకి ఇంక చాలా అనిపించింది నాకైతే. ఇంకా మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వెంగమాంబ అన్న ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళినాము. అక్కడ తినేసి ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్దామని అయితే అక్కడ బస్ దగ్గర అయితే వెయిట్ చేసినాము. మేము వెళ్ళింది ఇంకొక ప్లేస్కి, జపాలి హనుమాన్ మందిర్. చాలామంది తిరుమలకి వెళ్ళిన వాళ్ళైతే ఈ ప్లేస్ విజిట్ చేసే ఉంటారు. ఒకవేళ మీరు విజిట్ చేయకపోతే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. చాలా దగ్గర తిరుమలకి, మరీ ఎక్కువ దూరం ఏం కాదు, మరీ ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. ఇంకా మీకు ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి, లేకపోతే బస్సెస్లలో కూడా ఒక 5 ప్లేసెస్ 6 ప్లేసెస్ 120 రూపీస్కి అప్ అండ్ డౌన్ చూపిస్తారంట. వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే తీసుకొస్తారంట. కానీ మాకు 5 ప్లేసెస్ చూసేంత టైం లేదు కాబట్టి ఒక జపాలికి వెళ్ళినాము. 30 రూపీస్ తిరుమల నుంచి ఇక్కడికి బస్సు, ఈచ్ వన్ అయితే 30 రూపీస్ తీసుకున్నారు. అంతే, 30
60 రూపీస్లో వెళ్ళి అయితే వచ్చేసినాం మేము. కానీ ఈ జపాలి హనుమాన్ మందిరం అయితే చాలా బాగుంది. ఇవి కూడా స్టెప్స్ ఎక్కడమే ఉంది, కానీ అన్ని స్టెప్స్ లేవులేండి. 1 కిలోమీటర్ వరకు అయితే స్టెప్స్ ఉన్నాయి. ఇదైతే నాకు మస్తు నచ్చింది అనుకోండి. దీనికి మనం వెళ్తున్న కొద్ది ఫ్రూట్స్ ఇంకా మజ్జిగని అవొకటి ఇవొకటి పక్కన అమ్ముతూనే ఉన్నారు. మొత్తం చెట్లే ఉన్నాయి. ఇవన్నీ చెట్లతోటి ఇట్లా గుహలాగా ఏర్పరచుకున్నది. మనం వెళ్తున్న కొద్ది చెట్లే ఇంకా లోయలు వస్తున్నాయి. నాకైతే మస్తు అనిపించింది. ఈ ప్లేస్ మొత్తం మంచిగా అనిపించింది. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్లో కూడా చాలా అంటే చాలా రష్ ఉన్నారు జనాలు. ఈ జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న విశేషత ఏంటంటే ఇక్కడున్న వాటర్ అంటే ట్యాప్లో నుంచి వచ్చే వాటరు అంత వైట్గా వస్తున్నాయి. అసలు ఈ వైట్ ఎందుకు వస్తున్నాయి అయితే నాకు అర్థం కాలేదు. ఇంకా ఇక్కడున్న కోతులకు కొంచెం తోకలు అయితే మస్తు పెద్దగా ఉన్నాయి. సేమ్ కోతుల్లాగానే ఉన్నాయి. మళ్ళీ అవి కొండెంగలు కాదు, ఇటు కోతులు కాదు, అంటే మధ్య రకంగా అయితే ఉన్నాయి. టెంపుల్ చుట్టూ కూడా కొంచెం మేము లైన్ ఉండే, ఇంకా ఆ లైన్లో కూడా నిలబడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు అయితే వచ్చేసినాము. బయటకు వచ్చేసిన తర్వాత అయితే అక్కడ మనకు తమలపాకులు అవన్నీ చిల్లు కొబ్బరికాయ తీసుకున్న దగ్గర అవన్నీ అక్కడ వేసి మంచిగా అయితే మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. ఇక్కడ ముందే చెట్టు దగ్గర అయితే హనుమాన్ది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా బొట్టు తీసుకొని అయితే పెట్టేసుకున్నాను నేను. నా డ్రెస్సు ఇంకా అక్కడ బొట్టు మొత్తం కలిసిపోయింది. ఈ తిరుమల మేము వెళ్ళిన ట్రిప్లో అయితే చాలామంది నేను వేసుకున్న డ్రెస్ లాంటి డ్రెస్సులే వేసుకున్నారు. మా ఆయన అయితే అంతమంది డ్రెస్సులల్లో నేను ఎక్కడున్నానని అయితే గుర్తుపట్టలేకపోయిండు. అట్లుంటుంది మరి మనతోటి. ఎందుకంటే ఏదైనా ట్రెండింగ్లు ఉన్నది చాలామంది తీసుకుంటారు కదా, అట్లని చెప్పి నేను మీషోలో కూడా ఏం తీసుకోలేదులేండి, బయటనే తీసుకున్నా. మీకు కనుక నేను వేసుకున్న డ్రెస్ నచ్చుంటే మీరైతే కామెంట్ చేయండి. నేను ఎక్కడ తీసుకున్నా, ఎంత కాస్ట్ పడిందని అయితే డీటెయిల్స్ అయితే చెప్తా సపరేట్ ఒక వీడియోలో. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసిన తర్వాత అయితే ఇంకా అక్కడ హనుమాన్ దగ్గర బొట్టు అయితే పెట్టేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయితే రూమ్కి స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా ఈరోజే మేము రిటర్న్ వద్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఓపిక లేదు, కొంచెం రెస్ట్ తీసుకొని వద్దామని చెప్పి అయితే ఇంకా ఇక్కడ కొంచెం సేపు అయితే కూర్చున్నాం. మా ఆయన అయితే చాలా అలసిపోయిండు. ఇంకా ఆయన నేను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదని ఆయన నేను ఇబ్బంది పెట్టలేదు. నాకు నేనే వీడియోస్ అయితే తీసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా తీసుకున్నాం. ఈ కోతులు అయితే ఎక్కడ పడితే అక్కడనే కూర్చున్నాయి. ఇంకా ఈ తిరుమల జపాలి ట్రిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీగా అయితే మిగిలిపోద్దని చెప్పొచ్చు. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత దూరం ఎక్కడికి నేను వెళ్ళలేదు, ఫస్ట్ టైము. అందుకే నాకు కొంచెం జర్నీ వల్ల అక్కడ వాటర్ వల్ల కూడా కొంచెం హెల్త్ పాడైపోయింది, ఫీవర్ కూడా వచ్చింది. అందుకే ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకున్నాను అనుకోండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్.